కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి పరస్పర ఆరోపణలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు మరిచి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అక్రమాలను ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించడానికి సిద్దమని కేటీఆర్ సవాల్ విసరడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లను ఆసరా చేసుకుని ప్రజాధనం లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడానికి కారణమేంటని పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఈ రోజు ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా రాజకీయ సవాళ్లతో మీడియా ఈవెంట్లు చేస్తున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసినటువంటి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్ కు వస్తావా, నేను వచ్చి తయారున్నానంటాడు. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు. మీరు ఒక కేటీఆర్ ఒక ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ కు పోయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చించడానికి ఎట్లా రాడు. కానీ ఈ విషయం వార్తలలో రావాలా, టీవీలలో వాళ్ళ ముఖాలు కనిపించాలా, పేపర్లలో వార్తలు రావాలా. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో నాటకాలు ఆడుతా ఉన్నాయి. గోడ చాటున ఫోన్ ట్యాపింగ్ తో ప్రతి ఒక్క విషయాన్ని ఇన్నోళ్ళని ఈ రోజు హవాలా ద్వారా లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించిన వాళ్ళని ఎంక్వైరీ చేసి మేము కటకటాల పాలు చేసే బాధ్యత మాది, భరోసా మా మీద ఉంచండి అని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఏమైనాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా. ఈ మీడియా ద్వారా సవాళ్లు ప్రతి సవాళ్లు పక్కన పెట్టి శాసనసభను సమావేశపరచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.